ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. డిసిప్లిన్ కి, డెడికేషన్ కి బెల్లంకొండ శ్రీనివాస్ ను కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. 2014లో అల్లుడు సీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు బాబీ అందించిన కథను చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు వివి వినాయక్. ఈ సినిమాలో బెల్లంకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. అల్లుడు శ్రీను సినిమా తర్వాత స్పీడు నోడు అనే సినిమాను చేశాడు శ్రీనివాస్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్నైతే సాధించలేకపోయింది. ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయజానకి నాయక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్న శ్రీనివాస్ లోని ఒక కమర్షియల్ హీరోని బయటకు తీసింది ఆ సినిమా. అక్కడితో కెరీర్ సెట్ అయిపోద్ది అని అంతా అనుకున్నారు. జయజానకి నాయక సినిమా తర్వాత వచ్చిన 3 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేకున్నాయి. సాక్ష్యం, కవచం, సీతాతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు అందుకున్నాడు. వీటి తర్వాత తమిళ్లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. తమిళ్లో హిట్ అయినట్టుగా తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ హిట్ తర్వాత మళ్ళీ అల్లుడు అదుర్స్తో పాటు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఛత్రపతి సినిమా డిజాస్టర్ అయింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ అనే సినిమాను చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ పై వస్తున్న సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా అనుపమ నటించనున్నట్లు సమాచారం. ఇక అనుపమ విషయానికొస్తే సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ ఫిల్మ్ టిల్లు స్క్వేర్ తో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా కంటే ముందు చందు దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సాధించింది. For more videos like this, subscribe Big TV channel.